ఓకే. సో మీది మీ డెబ్యూ అయినప్పుడు యువర్స్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రీమ్ డెబ్యూ. అవును. అసల చాలా మందికి అంటే ఈవెన్ మీ 100 డేస్ ఫంక్షన్‌లో రామ్ చరణ్ గూడా గెస్ట్‌గా వచ్చినప్పుడు చెప్తాడాయన. అదొక పెద్ద గట్టు ఈయన చాలా ఈజీగా ఎక్కేసాడు అసల. హ్మ్. హ్మ్. సాయి అసలు అంత స్టైలిష్‌గా డాన్స్ చేస్తాడని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని. అవును. అవును. సో టూ మెనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే ఆ టైంలో. అవును. అందులో విజయభాస్కర్ గారు డైరెక్టర్, అనూప్ రూబెన్స్ సాంగ్స్ అసల ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్స్ అవును. అన్నీ గూడా. అవును. అప్పటికేది ఈ సింగిల్స్ రిలీజ్ అనేది లేకుండా క్యాసెట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద అవును. హిట్ అవ్వడం, ట్రిపుల్ ప్లాటినం అవును. డిస్‌ఫంక్షన్ కూడా జరిగినట్టుంది. అవును. యాహ్! యాహ్! అవును. సో సీడీస్ అంత అప్పుడు. యాహ్! యాహ్! సో ఇట్ వాస్ ఎ వెరీ హ్యూజ్ ఇది గదా! ఆ బాధ్యత. సో అంటే దో యూఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సిన్స్ ద స్టార్ట్. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటికి కూడా. సో ఆ టైమ్ లైన్‌లో ఆ 2011, 10, 11 రిలీజ్ అయ్యి ఆ 100 డేస్ ఫంక్షన్స్ ఇవన్నీ గూడా. సో దాన్ని ఆ స్టార్డమ్‌ని గాని ఎలా ప్రాసెస్ చేసుకోగలిగారు? అసలు నాకు తెలియలేదండి. అర్థం కాలేదా నాకు అసలు? అర్థం కాల. ఓకే. బేసిక్‌గా ఐ వాస్ టూ యంగ్ యాక్చువల్లీ. నాకు అర్థం కాలేదు. అండ్ నేను అదొక ఒక 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 జా ఒక ఒక ప్రాసెస్‌లోనే చేశా. జాలీగా చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అని. ఐ హాడ్ ఎ గ్రేట్ థింగ్ ఏంటంటే మా డైరెక్టర్ నాకు మంచి ఫస్ట్ ఫిల్మ్ ఒక మంచి డైరెక్టర్ పడడం. ఆయన హి న్యూ వాట్ టు ఎలా చేయించుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి అవన్నీ. అండ్ నాకు ఈవెన్ 100 డేస్ ఫంక్షన్ ఆ 100 డేస్ ఆడుతున్నప్పుడు కూడా నేను మధ్యలో యూఎస్ వెళ్ళాను నేను ఫ్యామిలీతో. నాకు ఎక్స్‌పెక్ట్ చేయలే 100 డేస్ వరకు ఆడుతదని సినిమా. సో, అది అలా వెళ్ళిపోయింది సినిమా అది. అండ్ దాని గురించి ఇట్ టుక్ మీ అదర్ 2 ఇయర్స్. ఓకే. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అనే విషయం. అండ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు దాన్ని ఇంకా ఇప్పుడు బయటికెళ్ళినా కూడా ప్రేమ కావాలి అంటూ ఉంటారు జనాలు. సో, ఓకే. ఇది ఇట్స్ ఎ హ్యూజ్ ఫిల్మ్. అది టీవీలో కూడా చాలామంది చూసి అది హ్మ్. అలవాటైపోయి అవంతా. సో, ఐ డిడ్ంట్ న్యూ హౌ బట్ ఐ ఎంజాయ్డ్ ది హోల్ ప్రాసెస్. ఆ సాంగ్స్ గాని అవన్నీ కూడా చాలా కష్టపడి చేసాం. అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్కడ కాంప్రమైజ్ ట్రూ. అవ్వకుండా సినిమా తీశారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఆర్ఆర్ మూవీ మేకర్స్. సో, దానివల్ల ఫస్ట్ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడం, ఆ పబ్లిసిటీ చేయడం, ఒక డ్రీమ్ లాంచే అది. హ్మ్. సో, అన్నీ కుదిరాయి దానికి. లైక్ నా క్లాప్ వచ్చి చిరంజీవి గారు కొట్టారు. కెమెరా స్విచ్ ఆన్ బాలయ్యబాబు గారు అండ్ నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షను. అలానే 50 డేస్‌కి వెంకటేష్ గారు, రాజమౌళి గారు. 100 డేస్‌కి చిరంజీవి గారు రావాల్సిందే. ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల చరణ్ గారిని పంపించడం. ఆయన ఓకే అని అండ్ చెప్పి ఆడియో రావడం. లాంచ్‌కి దాసనారాయణ గారు. యాహ్! అందరూ పెద్దవాళ్ళందరూ రావడం. సో, ఇట్ వాస్ లైక్ ఎ డ్రీమ్ లాంచ్. ఆ ఫస్ట్ ఫిల్మ్. సో, అది ఫస్ట్ ఫిల్మే ఇంత 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 దీనికెళ్ళిపోయిందనమాట. సో, ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అంత ఇది ఉంటుందని. సో, యాహ్! 'ప్రేమ ఓకే. కావాలి' వాస్ లైక్ ఇప్పటికీ అది మొత్తం ఆ జర్నీ చూస్తే మొన్న రిలీజ్ కూడా వెళ్ళాననమాట హ్మ్. థియేటర్‌కి. ఇప్పటికే ఆ సాంగ్స్ వైబ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.